నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ అన్ని గల్ఫ్ కంట్రీలపై ప్రతిరోజు దాడులైతే చేస్తుంది. నిన్న ఖతార్, కువైట్, బెహ్రాన్, దుబాయ్ల మీద డ్రోన్లతో, బెలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసింది. కువైట్ మీద ఇప్పటి వరకు 212 బెలిస్టిక్ మిసైళ్లు, 394 డ్రోన్లతో దాడి చేస్తే కువైట్ భద్రతా బలగాలు వాటిని గాల్లోనే పేల్చేశాయని అధికారులైతే తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో 67 కువైట్ సైనికులైతే గాయపడ్డారు. వీరికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. అధికారుల ప్రకారం గాయపడిన వారి పరిస్థితి స్థిరంగా ఉందని, అయితే ఇందులో 2 సైనికుల పరిస్థితి విషమంగా ఉండడంతో వీళ్ళిద్దరూ వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కువైట్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం అత్యంత అప్రమత్త స్థితిలో పనిచేస్తుంది. దేశ భద్రత కోసం 24 గంటలు పర్యవేక్షణ కొనసాగుతుంది. సైన్యం, భద్రతా సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి సమన్వయంతో పనిచేస్తూ కువైట్లోని పౌరులను మరియు ప్రవాసులను కాపాడడానికి కావాల్సిన అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఖత్తర్ మీద కూడా నిన్న ఇరాన్ 14 బెలిస్టిక్ మిసైళ్లు, 4 డ్రోన్లతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాడి చేసింది. ఈ డ్రోన్లను, బెలిస్టిక్ మిసైళ్లను ఖత్తర్ అమీరీ ఫోర్స్ గాల్లోనే పేల్చేశాయి. తర్వాత ఖత్తర్ భద్రతా బలగాలు ఈ దాడిని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ దాడుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు గానీ అక్కడక్కడ ఈ శకలాలు అయితే పడడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు ఖత్తర్ 5 క్రూజ్ మిసైళ్లు, 112 బెలిస్టిక్ మిసైళ్లు, 38 డ్రోన్లు, అలాగే 2 సుఖాయ్ S-24 జెట్లను కూడా గాల్లోనే అయితే పేల్చేసింది. బెహ్రెన్ లో కూడా నిన్న ఇరాన్ పెద్ద మొత్తంలో మిసైళ్లతో, డ్రోన్లతో దాడి చేసింది. ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మీద, అలాగే ఒక ఆయిల్ ఫీల్డ్ మీద 2 డ్రోన్లతో దాడి చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. ఇప్పటి వరకు బెహ్రెన్ మీద 74 మిసైళ్లు, 112 డ్రోన్లను ఇరాన్ అయితే ప్రయోగించింది. వీటన్నిటిని ఎయిర్ ఫోర్స్ గాల్లోనే పేల్చేయగా కొన్ని బెహ్రెన్ లో హిట్ కావడంతో పెద్ద మంటలైతే చెలరేగి అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. తర్వాత దుబాయ్ మీద కూడా ఇరాన్ నిన్న పెద్ద మొత్తంలో దాడి చేసింది. 6 మిసైళ్లతో, ఏకంగా 125 డ్రోన్లతో నిన్న ఇరాన్ అయితే దుబాయ్ మీద దాడి చేసింది. ఇందులోని కొన్ని డ్రోన్లు దుబాయ్ లో హిట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 3 గాయాలు కూడా అయ్యాయి. ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా కొంతమంది ప్రవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రవాసులు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తూ మిసైళ్లను, డ్రోన్లను గాల్లోనే అయితే పేల్చేస్తున్నాయి. అక్కడక్కడ శకలాలు మాత్రమే పడుతున్నాయి గాని మిసైళ్లు గాని, లేదంటే డ్రోన్లు గాని, ప్రవాసులు గాని, లేదంటే ప్రజలున్న ప్లేస్ లో హిట్ అయితే కావట్లేదు. కొన్ని ప్లేస్లలో మాత్రమే అడపాదడపా అయితే డ్రోన్లు పడడం అయితే మనం చూసాం. ఎక్కువ శాతం ఇరాన్ ఆర్మీ గల్ఫ్ కంట్రీలో ఉన్న ఆయిల్ ఫీల్డ్ల మీద, యుఎస్ ఎంబసీల మీద, యుఎస్ బేసుల మీద మాత్రమే టార్గెట్ చేస్తుంది. కాబట్టి గల్ఫ్ లో ఉన్న ప్రవాసులు భయపడాల్సిన పని లేదు. సురక్షితంగా రూమ్లలో ఉండండి. గల్ఫ్ కంట్రీల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీలు ప్రతిరోజు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఆ నోటీసులు చదివి గల్ఫ్ కంట్రీల యొక్క పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఫేక్ న్యూస్లు గానీ, రూమర్లు గానీ నమ్మొద్దు. ఇంకా ఈ వీడియోను లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఇలాగే ప్రతిరోజు మీకు గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.